రాష్ట్రపతి ఎన్నికపై అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో కృషి చేస్తామని భాజపా స్పష్టం చేసింది. మిత్రపక్షాలు సహా ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా నియమించిన 3 కేంద్ర మంత్రుల కమిటీ అంతర్గత సంప్రదింపులు ప్రారంభించింది. అమిత్ షాతో విధి విధానాలపై చర్చించిన కమిటీ సభ్యుడు వెంకయ్యనాయుడు మరో సభ్యుడు అరుణ్ జైట్లీతోనూ మంతనాలు జరిపారు. ఈ నెల 18 నుంచి అన్ని పార్టీలతో చర్చలు మొదలు పెడతామని తెలిపిన వెంకయ్య రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తామని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 28 తుది గడువు కాగా ఈలోగా కమిటీ సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందరం కలిసి 18 తారీఖు నుంచి ఇతర పార్టీలతో సంప్రదించడం కూడా మొదలు పెడతాం. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీల సహకారం మేము తీసుకుంటాం, అందరి సహకారాన్ని అర్థిస్తాం. ఒక మెజార్టీ పార్టీగా, అధికారంలో ఉన్న పార్టీగా అది మా బాధ్యతగా మేము భావిస్తాం. వీలైనంత వరకు ఏకాభిప్రాయ సాధన ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటే మంచిది. అందరి సలహాలు విని తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.